హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంచి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఎలా ఉన్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అయితే మాత్రం ఇది సోమవారం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అది కూడా 10 గంటలకు అలా వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చినప్పటి నుంచి పిల్లలైతే డ్యాన్సులు వేస్తూనే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ చూసారు కదా, చిన్న చెల్లి కొడుకు, చిన్న చెల్లి కూతురు అనమాట. అసలు డ్యాన్సులు ఎంత బాగేస్తున్నారంటే ఒకరికి మించి ఒకరు పోటీగా అయితే వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే పెద్ద చెల్లి, అలాగే పెద్ద చెల్లి పిల్లలు, ఇంకా నా కూతురు, నా కొడుకు, ఇంకా నడుపు చెల్లి కూతురు అయితే ఇదిగోండి బ్లాక్ డ్రెస్ వేసుకోండి కదా, చిన్న వాళ్ళిద్దరికన్నా చిన్నగా ఉందన్నమాట ఆ పాప అనమాట, నడుపు చెల్లి కూతురు. కొడుకు అయితే కూర్చొని చూస్తూ ఉన్నారన్నమాట మంచం మీద. ఇదిగోండి కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కదా, మా పెద్ద చెల్లి కూర్చోంది. ఇంక అందరూ అలా కూర్చొని చూస్తూ ఉన్నారు. వాళ్ళైతే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా శనివారం ఏం జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ డ్యాన్స్ అయితే చూస్తూ ఉండండి మీరు. మేము ఇంకా శనివారం, ఆదివారం ఏం జరిగింది ఏంటనేది నేను చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ వింటూ ఉండండి జరిగిన విషయం అయితే మాత్రం. ఇంకా మేము శనివారం వచ్చాం కదా, మధ్యాహ్నము వస్తానే పచ్చడి చేసుకున్నాము, తినేసాము. మళ్ళీ మధ్యాహ్నానికి పప్పు అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా చేసుకొని అమ్మ వాళ్ళకు కొంచెం ఉండిచ్చి రాత్రికి తినడానికి ఇంకా మేమైతే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అక్కడికి అర్ధరాత్రి పూజకి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇంకా పెద్ద చెల్లి అయితే పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా మార్నింగ్ రమ్మని అయితే చెప్పాము పెద్ద చెల్లినైతే. ఇంకా మా మరిది ఉన్నాడు అనేసి వంట చేసి వస్తాను అక్క అని చెప్పేసి చెప్పిందనమాట మా పెద్ద చెల్లి. సరేలే వంట చేసి రా నువ్వు అనేసి చెప్పాను. ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు కదా అనేసి చెప్పాను. ఇంకా తనేం చేసిందంటే బాగా చికెను మటను మంచిగా మెత్తగా ఉడకబెట్టేసిందంట. ఇంకా తినకుండా వచ్చేసింటే సరిపోయిండేది ఆ రోజు సండే. ఇంకా తినడం వల్ల అది ఎలా గొంతులో వెళ్ళిందో తెలియదు కానీ ఎముకైతే గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకా ఇరుక్కుపోయి అలాగే బాధపడుతూ కూర్చోంది అనమాట. మేము ఇంకా సడన్గా అట్లే ఫోన్ చేసి ఏమి ఇంకా రాలేదని చెప్పాడైతే ఇంకా ఇట్లా గొంతులో ఎముక ఇరుక్కునింది అని చెప్పేసి బాధపడుతూ ఉందనమాట. ఇంకా నేనైతే నాన్నకు చెప్పాను, నాన్న ఇంకా సరే వచ్చేయమ్మా, ఏదైనా వీడికి వచ్చిన తర్వాత చూద్దాము, హాస్పిటల్కి వెళ్ళేదో ఏదో ఒకటి ఆలోచిద్దాము అనేసి చెప్పాడు. సరే ఇంకా తను వచ్చింది, ఇంకా బాధపడుతూ ఉందన్నమాట. ఇంకా తన బాధ చూడలేక నాన్నైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు చెల్లినైతే. వెళ్తే ఇంకా అక్కడ డాక్టర్స్ అయితే చూసి కడపకి వెళ్ళాలి, స్కానింగ్ తీసి కడపకి వెళ్ళాలి, కడపకి వెళ్తే వాళ్ళు ఎముక తీసేస్తారని చెప్పారు. సరే అని చెప్పేసి మళ్ళీ రెండో ఆప్షను వేరే డాక్టర్కి అయితే వెళ్తే వాళ్ళు వచ్చేసి 2 టాబ్లెట్లు ఇచ్చి ఇవి మింగమ్మ, తగ్గిపోతుంది, తగ్గిపోకపోతే అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసి ధైర్యం చెప్పారనమాట, ఏం కాదు అనేసి. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసారనమాట. ఇంకా నాన్న చెల్లి అయితే ఇంకా రాత్రి వరకు చెల్లి అయితే మధ్యాహ్నం ఏం తినలేదు, రాత్రి కూడా ఏం తినలేదనమాట. చిన్న కర్పూజకాయ తీస్తే అది కొంచెం కాయ అట్లా ఇట్లా నమిలి మింగేసేయమ్మా పోతుంది అని చెప్పేసి చిన్నాన్న చెప్తే అప్పుడు ఆ పని చేసింది చెల్లి అయితే. అలా చేసిన తర్వాత ఆ ఎముక అనేది లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా కుదుట పడింది అనమాట మా చెల్లి అయితే మాత్రం. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది. మరుసటి రోజుకి కూడా ఆ నొప్పి అనేది అసలు తగ్గనే లేదనమాట చెల్లికి అయితే మాత్రం. ఇంకా అందుకనేసి ఇంకా ఆ రోజు అయితే పిండి వంటలు ఏం చేసుకోలేదు. మేము మామూలుగా అయితే సండేనే చేసుకున్నాము పిండి వంటలు. సోమవారం వచ్చి చెల్లి దగ్గర ఉందాము అని చెప్పేసి అనుకున్నాము. 2 రోజులు ప్లాన్ అనమాట. వచ్చింది చెల్లి వాళ్ళ ఇంటికే కాబట్టి ఇంకా చెల్లి దగ్గర ఉండకుండా మనం ఊరికి వచ్చేస్తే ఎట్లా బాధపడుతుంది అనేసి నేనైతే ఇంకా చెల్లి దగ్గర 2 రోజులు ఉండాలి అని చెప్పేసి అమ్మకు చెప్పానమాట. అమ్మ అయితే బాధపడింది. ఇంకా అమ్మ బాధపడితే ఎలాగా, ఇంకా చెల్లి దగ్గరికే కదా వచ్చాను. ఇంకా అందరం మాట్లాడుకొని వీడికైతే వచ్చాము. ఇంకా నువ్వేం బాధపడొద్దులేమా, నేను అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ వీడికైతే వచ్చేస్తాను, ఇంకా పెద్ద తమ్ముడు వచ్చేంత వరకు ఈడే ఉంటాను అని చెప్పేసి అయితే చెప్పాను. ఇంకా అంతటితో అమ్మ అయితే సరేలేనైనా అని చెప్పేసి చెప్పిందనమాట. ఇంకా అలాగా మేము ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటే పిల్లలేమో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అలా మధ్యాహ్నం అంతా పప్పు చేసిందనమాట, తినేసాము. ఇంకా ఆ తర్వాత మురుకులు అవి చేసేసారు చెల్లి వాళ్ళైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కజ్జికాయలు స్టార్ట్ చేసామన్నమాట. పిన్ని ఏం చేస్తున్నావు పిన్ని?
ఏం తెలుసా నువ్వు చెప్పు పిన్ని ఎందుకు సిగ్గు కజ్జికాయలు చేస్తాను. కజ్జికాయ మరి ఇదేంది ఇది ఆయిల్ వేడి చేస్తున్నాను, కారాలు చేస్తున్నాను, ఇంకా అరిసెలు చేస్తున్నాను, ఇంకా ఇంకా రసం చేస్తున్నాను. అన్నం అయ్యింది. నాకే అన్నికే ఇది పగిలిపోయింది. ఏది పగిలిపోయింది? పగలే వేసి వచ్చేదంటవా? అది కొంచెం గ్యాప్ ఉన్న బయటకు వస్తుంది. మరి చాలా ఇంకా రెండేమన్నా చాలే చెప్పరా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మంచి ముచ్చట్లు. చూసుకున్నట్టయితే ఈరోజు మనం కజ్జికాయలు చేపిస్తున్నాం. భలే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కజ్జికాయలు ఎలా చేయాలంటే ఫస్ట్ అక్కడ చూపిస్తాను. అక్కడ చూడండి, మా పెద్ద తీసుకెళ్ళిపోతుంది. పర్లేదు. ఫస్ట్ పప్పులు తీసుకొని పప్పుల పొడి చేసుకోవాలన్నమాట. అలా పిండి చేసుకున్న తర్వాత తీసుకుని అలా ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత ఇలా షేప్లోకి వస్తుంది అనమాట. విన్నారు కదా ఫ్రెండ్స్, మా చెల్లి మాటలు చాలా బాగున్నాయి కదా. మా చెల్లి వాళ్ళ ఇంటికి అనమాట ఇక్కడ చేస్తుంది కదా వంట. చిన్న చెల్లి ఇంటికే వచ్చాం మేమైతే మాత్రం. ఇంకా మా పెద్ద చెల్లి కొడుకు కూడా మాట్లాడాడు కదా, చాలా బాగుంది వాయిస్ అయితే. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగా మేము కజ్జికాయలు అయితే చేసుకున్నాము. ఇంకా అలాగే ఈ వీడియోలో మా చెల్లి మీ మామ మంచాలు తెచ్చాడు అని చెప్పేసి నా కూతురుతో అయితే చెప్పింది కదా. ఎందుకు ఏంటి అంటే మేము ఇంకా వచ్చిన రోజు మంచాలు అయితే లేవు ఫ్రెండ్స్. ఇంకా ఉమ్మడి ఫ్యామిలీ కదా, అందరూ మంచాల మీదే పడుకున్నారు. మేము మాత్రం కింద పడుకున్నాం అనమాట. నేను నా కూతురు మా చెల్లి భర్త ఇలా మేమైతే కింద పడుకున్నాము. నా కొడుకు అయితే లోపల ఇక్కడ మంచం ఉంది కదా, మంచం మీదే పడుకున్నాడు అనమాట నైటు. ఇంకా బెడ్ మంచం లోపల వేడిగా ఉంటుంది కదా, ఇంకా అందుకనేసి మేమైతే లోపల పడుకోలేదు, బయట పడుకోవాలి అనిపించి మేము కింద పడుకున్నాము. ఇంకా అది చూడలేక మా తమ్ముడైతే ఇంకా రాత్రే మంచాలు అయితే తీసుకుని వచ్చాడు ఫ్రెండ్స్. పెద్ద మంచాలు అనమాట, బాగా 2-3 అయితే పడుకోవచ్చు అటువంటి మంచాలు అయితే తీసుకొని వచ్చేసాడు. ఇంకా వాడికి మంచాలు తెచ్చేదాకా మనసు ఒప్పనే లేదనమాట. మేము రాత్రి పడుకుంటే వాడు అసలు నిద్రే పోలేదంట అసలు. ఇంకా మరుసటి రోజు ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట, నాకు అసలు నిద్ర పట్టలేదు అనేసి. అలాగే నా కూతురు కూడా నిద్రపోలేదు ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే మాకు కింద పడుకునే అలవాటు అయితే లేదనమాట ఫస్ట్ నుంచి కూడా. వాళ్ళు చిన్నపిల్లప్పటి నుంచి కూడా మా పిల్లలు కింద అయితే పడుకోలేదు. ఇంకా ఆ రోజు అలా కింద పడుకోవడం వల్ల కాలు బాగా నొప్పి వచ్చేసింది, బాగా నొక్కుంటూ పడుకునేసిందంట. ఇంకా అదంతా చూసి మా తమ్ముడైతే అసలు వాడికి నిద్ర కూడా పట్టలేదు. ఇంకా మరుసటి రోజే మంచాలు అయితే తీసుకొని వచ్చేసాడు అనమాట. అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను మా నాన్నలాగా అనేసి. మా నాన్న అయితే ఎంత బాధపడతాడో మా తమ్ముడు కూడా అంతే బాధపడ్డాడనమాట మమ్మల్ని చూసి. ఇంకా అలాగా మేము కజ్జికాయలు అయితే చేసాము. పిల్లలైతే తింటూ తిరుగుతూ ఆటపాటలు బాగా సందడైతే చేశారండి. ఇంకా అలాగా నైట్ అయిపోయింది. చెల్లి అయితే రసము అన్నం అయితే చేసేసింది. మధ్యాహ్నం పప్పు ఉంటే ఇంకా పప్పులో కలిపేసింది అనమాట రసం. అది పప్పు రసం లాగా అయిపోయిందనమాట. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఇంకా అలాగే చేస్తూ ఉంటారు కదా. ఇంకా మా ఇంట్లో అయితే అలాగే చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా అలాగా నైట్ అయితే 8 అయిపోయింది. 8 గంటలకైతే అమ్మ నాన్న భోజనం అయితే చేస్తూ ఉన్నారు. అమ్మ నాన్న ఎప్పుడు అలాగే పక్కన కూర్చొని అయితే అన్నం తింటూ ఉంటారనమాట. చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఇంకా అలాగే చూడాలనిపిస్తుంది కూడా మాకు కూడా. ఇంకా అలాగా అందరం అయితే తినేసాము. అమ్మ అయితే ఇంకా అన్నం తినండి అని అందరికీ చెప్తూ ఉందన్నమాట. అలా చెప్తూ వాళ్ళు తినేశారు. ఇంకా మేము కూడా తినేసి ఇంకా నైటు 9 గంటలకి చెల్లి అయితే పాకం పట్టేసింది. ఇక్కడ అరిసెలు అంటారు కదా, వాటికి పాకం అయితే పట్టేసి అలాగే వదిలేసింది అనమాట. 1 అవర్ 2 అవర్స్ వదిలేసింది. ఆ తర్వాత 10కి అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాము. నైటు 10కి స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి 2 అయిపోయిందనమాట. అర్ధరాత్రి అలా బయట కూర్చొని ఇంకా అరిసెలు అయితే చేసుకుంటూ ఉన్నాము మేము ముగ్గురం అయితే. నేనైతే కూర్చొని మాటలు పెట్టుకున్నాను మా చెల్లెళ్ళతో. వాళ్ళే చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేనైతే ఏ పని చేయలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అంతే, నేనేం చేయను. కాకపోతే కొంచెం హెల్ప్ చేస్తాను కానీ ఎక్కువ అయితే చేయను అనమాట. అమ్మ నాన్నకు కూడా చెల్లి వాళ్ళే బాగా చేస్తూ ఉంటారు.
వంట చేయడం కానీ ఇంటి పనులలో సాయం కానీ అన్నీ చేస్తూ ఉంటారనమాట. నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను కాబట్టి నాకు ఏంటంటే చేతులు కట్ అయిపోయాయి కదా, అందుకనేసి అమ్మ కూడా నాతో చేయనీయలేదు. నేను అక్కడ ఉన్నన్నాళ్ళు అమ్మే సామాన్లు క్లీన్ చేస్తూ ఉందన్నమాట. వంట అయితే చేశాను కానీ అమ్మే సామాన్లు క్లీన్ చేసేది. ఇంకా నేను చెత్తలు దోసుకోవడము వంట చేసుకోవడం ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా అలాగా మరుసటి రోజు పిండి వంటలు చేసుకున్నాం కదా, ఇంకా సోమవారము మంగళవారం అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నైట్ అన్నీ క్లీన్ చేసి అమ్మకైతే అన్నీ క్లీన్ చేసేసి సర్ది పెట్టేసి మొత్తం నీట్గా చేసేసి మంగళవారం అయితే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చెల్లి ఇంకా నా కోసం అయితే చీర ఇక్కడ కుడుతూ ఉంది ఫ్రెండ్స్. చెల్లి కూడా ఇంటి దగ్గర ఉండదన్నమాట, వంట చేయడానికి వెళ్తుంది. అలా ఒక మధ్యలో అలా వచ్చినప్పుడు మధ్యలో తనకి టైం దొరికినప్పుడల్లా జాకెట్ కుట్టి అట్లా 3 days అయిపోయిందనమాట జాకెట్ కుట్టడం అయితే. ఇంకా నేనేంటంటే ఇంకా ఇక్కడ 2 రోజులు ఉండి చెల్లి దగ్గర మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా చెల్లి అయితే పాపకి బాబుకి బట్టలు అయితే తీసుకునింది. పండక్కి మేము వెళ్ళిన రోజే తీసుకునింది అనమాట. అంటే శనివారమే తీసుకునింది. శనివారం ఆదివారం పండగ కదా కట్టుకుంటారు అనేసి, కానీ ఇంకా అప్పుడైతే కట్టుకోలేదు. ఇంకా వెళ్ళేటప్పుడు కట్టుకుంటాంలేమ్మ అని చెప్పాను. అందుకనేసి ఇంకా ఇక్కడ చెల్లి నా కోసం కూడా చీర కుట్టేస్తూ ఉందన్నమాట, జాకెట్ చీర అయితే. ఇంకా అలాగా మేము ఇంకా 10 days అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి చెల్లి దగ్గర ఒక 3 days ఉన్నాము. మళ్ళీ అమ్మ వాళ్ళ దగ్గర అట్లా ఉన్నాము. ఇంకా ఈలోపు మా పెద్ద తమ్ముడైతే వచ్చేసాడు. వాడితో కూడా కొంచెం సరదాగా గడిపేసి ఇంకా మరుసటి రోజు సోమవారం అయితే బయలుదేరామన్నమాట. ఇంకా బస్సులో అయితే అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. అసలు సోమవారం అయితే మాత్రం ఎప్పుడు రాకూడదు. సోమవారం ఎక్కడికైనా వెళ్ళినా కూడా దూరాభారం అయితే అసలు రాకూడదు అనమాట. ఎందుకంటే బస్సులు చాలా ఫుల్గా ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళంతా సోమవారమే బయలుదేరుతూ ఉంటారు కాబట్టి ఆ రోజైతే రాకూడదు అనమాట. ఎంతో ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదు అని అయితే అనిపించింది. ఇంకా మేము బద్వేలు దాకా నించున్నాము. బద్వేలుకి వచ్చిన తర్వాత అయితే ఖాళీ అయిపోయింది అనమాట బస్సు అయితే. ఇంకా అక్కడ కూర్చునేసాము అనమాట సీట్లు అయితే. అలా కూర్చొని ఇంకా చాలామంది అయితే ఇంకా మాకన్నా అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. చాలామంది అయితే అసలు నించొనే ఉన్నారనమాట. బస్సు ఎక్కిన వాళ్ళంతా తిరుపతికి వచ్చే వాళ్ళే అనమాట. దిగే వాళ్ళైతే ఎవరు లేరు. ఇంకా నించున్న వాళ్ళు నించున్నట్లే ఉన్నారు. తిరుపతికి అయితే అంత ఫుల్ రష్గా ఉందన్నమాట. ఇంకా అలాగా మేము తిరుపతికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవాళటి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.